సమానత్వానికి ఓ సజీవ ప్రతిరూపం. మన దేశానికి రాజ్యాంగాన్ని రచించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేళ నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగిన అద్భుత ఘట్టాన్ని మీరు మిస్ అవ్వకండి. ఇప్పుడు మీ మై టీవీ న్యూస్ తెచ్చిన స్పెషల్ కవరేజ్ చూడండి. అల్లూరు మండలం అల్లూరు పాత బస్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి. సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ గారు పూలమాలలు వేసి అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు బండి శ్రీనివాసులు రెడ్డి, కృష్ణ చైతన్య, మేడ కృష్ణారెడ్డి, నీలపురెడ్డి హరీష్ రెడ్డి, ఆవలి జగన్ మోహన్ రావు, బిట్రగుంట వెంకటేశ్వర్ రెడ్డి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా అల్లూరు పాత బస్టాండ్ సెంటర్లో చేరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అల్లూరు పాత బస్టాండ్ లోపల అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయన సందర్భంగా అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి అంబేద్కర్ గారికి చిత్తపడే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బీద గిరిధర్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు సమాన హక్కులు, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అర్పించారు. అలాంటి మహానేత జయంతిని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడిగా గర్వకారణం అని తెలిపారు. వారి మాటల్లో రోజు ఈ విధంగా రోడ్డు మీద వచ్చి సమాజంలో ఒక పౌరులుగా గుర్తింపు పొంది తిరగలుగుతున్నారంటే ఆ మహనీయులు చేసినటువంటి కృషి వల్లనే ఈ రోజు అది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మా పరిధిలో ఎక్కడా కూడా ఆయన ఆశయాలని కొనసాగించే దాంట్లో ముందుండి అందరికీ న్యాయం జరిగే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విశేషాల కోసం మై టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో. Until then, stay informed, stay inspired.